ఎందుకు ఈ అబద్ధాల మాటలు? వెన్ యూ వర్క్డ్ ఇన్ మీడియా, ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర బ్యాకప్ ఫైల్స్ ఉంటాయని మర్చిపోయిందా మంగ్లీ? కనీసం ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడైనా నిజాలు మాట్లాడాలనే విషయం మర్చిపోయిందా మంగ్లీ? అండ్ శివ వచ్చేసేసి అక్కడ వీడియోలో నా బ్రదర్ లేనే లేడు అని చెప్పి మాట్లాడుతుంది. వై డోంట్ యూ బ్రింగ్ శివ? అసలు ఈరోజు 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి అక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టాము మంగ్లీ అన్న బ్రాండ్ ఇమేజ్ నమ్మి అని చెప్పి గొల్లుమంటూ రోడ్లెంబట తిరుగుతున్న ఇన్వెస్టర్స్ అందరి పరిస్థితి ఏంటి? దాని గురించి ఎవరు ప్రశ్నించరా? అండ్ మంగ్లీ సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్న మధుతో కూడా ఇన్వెస్ట్ చేపించింది కదా, మధు వచ్చి బయట మాట్లాడుతున్న మాటలేంటి మరి? ఎవరు అసలు అన్ని అబద్ధాలు ఎలా అవుతాయి? సుబ్బారావు తన్ని తీసుకొచ్చేసి శ్రీముఖి కోసం ఇంట్రడ్యూస్ చేయాలి, శ్రీముఖి అంటే క్రష్ ఉందని చెప్పి శ్రీముఖిని లాగేసింది ఇంట్లో డైవర్ట్ చేద్దామని. అండ్ తన నిజాయితీని ప్రూవ్ చేసుకుందామని అబద్ధాలను తీసుకొచ్చి ఏ పొలిటికల్ పార్టీకి ప్రమోట్ చేయలేదు నేనని చెప్తుంది. అండ్ నేను ఏ మీడియాలో పనిచేస్తానో అదే మీడియాలో ఇలా అయిపోతానని నేను అనుకోలేదు అని చెప్పి ఫీల్ అవుతుంది. ఏ సోషల్ మీడియాలో రిప్యుటేషన్ వచ్చిందో అదే సోషల్ మీడియాలో ఈరోజు మంగ్లీ వైపు అన్ని ఏళ్ళు ఎత్తి చూపిస్తున్నాయి. కేవలం సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన షీఈస్ కరెక్ట్ అండ్ ఇక్కడ సుబ్బారావు రాంగ్ అని చెప్పి కూడా ఎవరు అనలేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సుబ్బారావు చాలా మంది ఫిర్యాదుదారులు వెంబటేసుకుని వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడు. మేబీ సుబ్బారావు కరెక్ట్ చేస్తున్నాడేమో, తప్పేముంది ఇంట్లో. సుబ్బారావు తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్న బాధితులందరినీ తీసుకెళ్లి కంప్లైంట్ ఇప్పిస్తున్నాడు, ఒక ఛానల్లో ఆపరేట్ అవుతున్నాడు.